మీరు అనుకుంటారు కావచ్చు అసలు వీడియోకి, ఆడియోకి ఏం సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు అని. నాకైతే అసలు వీడియో అయితే పర్టిక్యులర్‌గా అయితే ఏం తీయలేదు తిరుపతి వెళ్ళినప్పుడు. అంత జర్నీ మొత్తం గల మేమైతే ఏం వీడియో తీయలేదు. అలాగే నార్మల్‌గా మాట్లాడదామంటే అసలు కుదరదు గదా! అందుకే వీడియో గూడా నేనైతే వంట వీడియో చూపెట్టుకుంటూ అక్కడ కావాల్సిన ఐటెమ్స్ కూడా నేనైతే పైన రాస్తున్నాను. మీరెప్పుడైనా ఎళ్ళినప్పుడైతే మంచిగా యూజ్ అవుతుంది గదా! అనే ఉద్దేశంతోనైతే నేనైతే చెప్తున్నాను. కావాల్సిన వాళ్ళకైతే కొంచెం యూజ్ అవుతుంది గదా అని. మేమైతే నెక్స్ట్ కరీంనగర్ నుంచయితే డైరెక్ట్ అయితే వేయి స్తంభాల గుడికైతే వెళ్ళాను. నేను పుట్టిన కాడ నుంచయితే ఎప్పుడు వేయి స్తంభాల గుడికైతే ఎళ్ళలేదు. ఇప్పుడు ఫైనల్‌గా అయితే మేమైతే వెళ్ళినాం. అక్కడనైతే దర్శనం చేసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మేము వరంగల్ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఎక్కడ ఆగలేదు. ఆగినాం గానీ చిన్న పిల్లలున్నారు గదా! వాష్‌రూమ్ అట్లా ఇట్లా ఆగినాం గానీ వేరే దానికైతే దేవుళ్ళ దగ్గర టెంపుల్స్ అయితే ఎక్కడ ఆగలేదు. డైరెక్ట్ కనకదుర్గమ్మ దర్శనానికైతే మేమైతే విజయవాడకైతే ఎళ్ళినాం. అక్కడ మాకైతే మంచి హోప్స్ ఉండే అసలు కృష్ణా నదిలో స్నానం చేసి దర్శనం చేసుకోవాలని అయితే మా అక్కకైతే బాగా ఉండే. కానీ మేమైతే వెళ్ళేసరికైతే నైట్ అయిపోయింది. దుర్గమ్మ దర్శనం ఎలా అయిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.